హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారండి? నేను మీ తెలుగింటి అమ్మాయిని. ఈరోజు వీడియో వచ్చేసి శుక్రవారం రోజు సాయంత్రం తీసిన వీడియో అండి. ఈ వీడియో వచ్చేసి చూడండి, నేను సాయంత్రం 5 కాగానే ఇట్లా ఫస్ట్ ఇల్లు చేసి బయట కూడా చేస్తానండి. ముగ్గు వేస్తాను కదా! ఆ ముగ్గునైతే చాటలోకి వెత్తేసేసి పక్కనైతే పోసేస్తానులేండి. ఇంక చూడండి, బయట పనంతా అయిపోయిన తర్వాత నేను వంట అయితే స్టార్ట్ చేసేయాలండి. పిల్లలు స్కూల్ నుంచి కూడా వచ్చేసారు. ఫ్రెష్ అయిపోయి హోంవర్క్ కూడా చేసుకుంటున్నారులేండి. పిల్లలు హోంవర్క్ చేసేలోపు నేను వంట చేసుకోవచ్చులే అని చెప్పేసి వంట చేస్తున్నాను. ఇప్పుడైతే టమాటా చారు చేస్తున్నా, అలానే మెంతికూర. మొన్న ఆకుకూరలు తీసుకున్నా అని చెప్పేసా కదండి, ఇంకా మెంతికూర టమాటా చేద్దాం అని చెప్పేసి చేస్తున్నా. నేను టమాటా చారు చేసేటప్పుడు టమాటాలు కట్ చేసుకుంటాం కదండి, అలా కట్ చేసుకున్నప్పుడు పులుపుకు సరిపడినంత చింతపండు, అలానే కల్లుప్పు కూడా వేసేసి టమాటాలని మెత్తగా చేయి పెట్టేసి నలిపేసేసుకుని వాటర్ వేసేసి ఉడికించేసుకుంటే చాలా తొందరగా మెత్తగా ఉడికిపోతాయండి టమాటాలు. ఒక పక్క అయితే కూర కూడా చేస్తున్నానులేండి. కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, టమాటాలు, పచ్చిమిర్చి కూడా వేసేసుకుని కొంచెం పసుపు వేసేసి కొంచెం ఉప్పు వేసేసుకుంటే టమాటాలు కూడా బాగా మగ్గిపోతాయి. ఆకుకూరలోనికి ఎప్పుడైనా సరే కొంచెం టమాటాలు వేసుకుంటేనే బాగుంటుందిలేండి. పాలకూరలో తప్ప మెంతి కూర అయినా, అలానే తోటకూర, గోంగూర ఇలాంటి వాటిలో టమాటా వేసి చేయండి, చాలా బాగుంటుంది. ఆకుకూరలు కడిగేటప్పుడు కొంచెం కల్లుప్పు వేసి కడగండి. ఆ పసరు అనేది ఉండదు, అలానే ఆకుకూరలు స్మెల్ కూడా రావండి. ఇంక ఇప్పుడైతే కొంచెం ఉప్పు కూడా వేసేసుకుని మగ్గిచ్చేసుకున్న తర్వాత కారం వేసుకోవాలి. నేను ఇలా ఒక పక్క వంట చేస్తూనే అంట్లు కూడా కడుగుదామని చెప్పేసి పిల్లలు తెచ్చిన లంచ్ బాక్సులు, స్నాక్స్ బాక్సులు ఇవన్నీ కూడా తీసేసి షింక్లో వేసేసుకుంటున్నానండి. వంట చేసుకుంటూనే ఈ పని చేసుకోవచ్చులే అని చెప్పేసేసి. వంటే చేసినాక చెయ్యాలి అంటే ఇవన్నీ కావు కదండి, ఇంకా అలా అని చెప్పేసి ఇవి షింక్లో వేసేసి వాటర్ వేసేసి నీట్గా చేస్తే కడగడానికి కూడా బాగుంటుంది. కారం వేసేటప్పుడు ఆకుకూరలోనికి వెల్లుల్లి కూడా వేయండి, చాలా బాగుండిద్దండి. వెల్లుల్లి కొంచెం కచ్చా పచ్చగా దంచేసేసుకుని కారం వేసినప్పుడే వెల్లుల్లి కూడా వేసుకోండి. ఆ వెల్లుల్లి స్మెల్ అయినా టేస్ట్ అయినా చాలా బాగుండిద్దండి. నేను ఎప్పుడు చేసినా ఇలానే చేస్తాను ఆకుకూరలు. నేను కొంచెం కూరల్లోనికి వెల్లుల్లి ఎక్కువగానే వాడతానులేండి. కారం వేసినాక ఒక 2 నిమిషాలు ఉడికించుకుంటే చాలండి, ఎక్కువసేపు అవసరం లేదు. ఇక్కడ టమాటాలు కూడా ఉడికిపోవచ్చేసినాయి కదా, ఇంకా ఇక్కడ రైస్ కూడా వేసేసుకుంటున్నా కడుగుదామని చెప్పేసి. రైస్ కూడా కడిగి పెట్టేసుకుంటున్నానండి. టమాటాలు కూడా ఉడికిపోయినాయి కదా, వీటిని పక్కన పెట్టేసుకుని రైస్ కూడా పెట్టేసాను. ఇంకా అలానే కూర కూడా అయిపోయింది. కూర కూడా వేరే గిన్నెలోకి సపరేట్ చేసుకుని అన్నీ ఒకసారి కడగొచ్చులు అని చెప్పేసి కూరను కూడా వేరే గిన్నెలోకి అయితే సపరేట్ చేస్తున్నా. మీకు చూపిస్తానండి తర్వాత చూడండి మెంతి కూర ఎంత బాగుందో. అలానే టమాటాలు కూడా బాగా చల్లారినాయండి. టమాటాలు కూడా చల్లారిన తర్వాత నేను టమాటాల్లోని పిప్పంతా తీసేసేసుకుని వాటర్ వేసేసుకుని ఉప్పు, కారం వేసేసి టమాటా చారు అయితే మరిగించేసుకుంటున్నాను. ఒక పక్క అన్నం, ఒక పక్క చారు మరుగుతూ ఉంటుంది కదా, ఈ లోపైతే అంట్లు కడిగేసేయొచ్చు అని చెప్పేసి అంట్లు కడుగుతున్నానండి. ఉదయం పిల్లలు తీసుకెళ్ళిన లంచ్ బాక్సులు, అలానే స్నాక్స్ బాక్సులు, ఇంకా ఉదయం అంట్లు, టీ కప్పులు, అలానే టీ కొంచెం ఈరోజు 2 సార్లు పెట్టాల్సొచ్చింది. ఇవన్నీ కడిగేస్తా. నేను టీ కప్పులు షింక్‌లో వేయనండి టీ తాగిన తర్వాత. అలా పక్కన పెట్టేసుకుంటే లాస్ట్ అదే షింక్‌లో వేసాననుకోండి,
ఇంక అవి ఈ అంట్లు వేస్తాను కదండీ! అప్పుడు పగిలిపోతాయి అని చెప్పేసి వెయ్యనండి. ఎక్కువ శాతం ఇలా సెపరేట్‌గా పెట్టుకుంటా. మళ్ళీ కడిగిన తర్వాత కూడా వాటిని పక్కనే పెడతానండి. అలా స్టాండ్‌లో వేస్తే ఇంకా అలా కింద జారి పగిలిపోతాయేమని భయం. నా చేతుల్లో ఎక్కువ శాతం గాజు గ్లాసులు ఉండవులండి. పగులుతా ఉంటాయి. అందుకని చెప్పేసి వాడాలన్నా కొంచెం జాగ్రత్తగానే వాడతాను. వంట చేసుకున్న తర్వాత కడుగుదాంలే అని చెప్పేసి ఉంచేసరికి ఇంకా ఇన్ని అంట్లయితే ఉన్నాయిలెండి. పిల్లల వాటర్ బాటిల్స్ ఉంటాయి కదండీ! అయి వాళ్ళు స్కూల్‌కెళ్ళేటప్పుడే వాడతారండి. ఇంట్లో మేము తాగడానికైతే వేరే వాటర్ బాటిలే వాడుకుంటా. నేను పిల్లల స్కూల్ బాక్సులు, పిల్లల వాటర్ బాటిల్ అన్నీ ఓ పక్కకు పెట్టేస్తానులెండి. చూడండి ఇంగ అంట్లన్నీ కడిగేసేసిన తర్వాత, అన్నం కూడా ఉడికిన తర్వాత నేను చారు తాలింపు చేద్దాంలే అని చెప్పేసి చారు తాలింపు చేస్తున్నానండి. నేను అల్లం వెల్లుల్లిని ఎక్కువ గ్రైండ్ చేసుకొని ఫ్రిడ్జ్‌లో పెట్టనులెండి. ఎందుకంటే అప్పటికప్పుడే ఇంకా మిక్సీ పట్టేసుకుంటా. అదే నాన్ వెజ్‌లోనికి అట్లయితే. ఇలా చారులోనికైతేనేమో కొంచెం ఇలా రోట్లో కచ్చా పచ్చాగా దంచేసేసుకొని వేసేసుకుంటానులెండి. ఇంక ఇక్కడ చారు గూడా తాలింపు వేసేసానులెండి. చారు తాలింపు వేసినాక 2 నిమిషాల పాటు మరిగించుకుంటే చాలండి. ఎక్కువ సేపయితే అవసరం లేదు. ఇక్కడ చూపిస్తున్నా చూడండండి. వంటంతా పూర్తయిపోయి అంట్లన్నీ కడిగేసేసిన తర్వాతయితే ఇలా ఉందండి. కప్పులయితే ఇలా పక్కన పెట్టేసానులెండి. అలానే చారు గూడా చూపిస్తున్నానండి. చారులోనికి ఎప్పుడైనా సరే ఫ్రెష్‌గా అల్లం ఇలా దంచి వేసుకుంటేనే టేస్ట్ చాలా బావుంటుంది. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండండి. అలానే మెంతికూర కూడా చూపిస్తున్నాను కదండీ! నేను చెప్పిన ప్రాసెస్‌లో గనక చేస్తే ఆకుకూరలు ఇష్టపడిన వాళ్ళు కూడా చాలా ఇష్టంతో తింటారు. ఇంగా ఈరోజు లంచ్‌లోనికైతే ఇవేలండి. టమాటా చారు అలానే మెంతికూర. పిల్లలు హోంవర్క్ అయిపోయిన తర్వాత భోజనం చేయొచ్చులే అని చెప్పేసి ప్లేట్లు, అలానే వాటర్ బాటిల్ కూడా పెట్టి ఉంచేసానులెండి. ఈ వీడియో వచ్చేసి నేను శనివారం రోజు ఉదయం తీసిన వీడియో అండి. అంటే మొత్తం ఏం తీయలేదులెండి. అలా కొంచెం పిల్లలకి లంచ్ బాక్స్‌లో పెట్టేటప్పుడే షూట్ చేశాను. ఉదయం టిఫిన్ వచ్చేసి పులిహోర చేశానులెండి. పిల్లలు లంచ్ బాక్స్‌లోనికి కూడా పులిహోర పెట్టమన్నారు. ఎప్పుడు పులిహోర చేసినా లంచ్ బాక్స్‌లోకి పెట్టమంటారు. నేను పెట్టనులెండి. ఎందుకంటే ఉదయం పులిహోర తిని మళ్ళీ స్కూల్లో పులిహోర తింటే పిల్లలకి కడుపులో నొప్పులేస్తదని చెప్పేసి పెట్టను. ఈరోజైతే ఎందుకులే ఎప్పటినుంచో అడుగుతుర్రు కదా! ఈరోజన్నా పెడదాంలే అని చెప్పేసి పిల్లల లంచ్ బాక్స్‌లోనికైతే పులిహోర పెట్టిచ్చేసానులెండి. అలానే స్నాక్స్‌కొచ్చేసి క్యారెట్లు కట్ చేసి పెట్టాను. ఈరోజు వీడియో అయితే ఇదేనండి. అలానే వీడియో కనుక నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.